కల్కి సినిమానేమో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంది. బాహుబలితో కంపేర్ చేస్తూ పోటీ పడుతుంది. కాకపోతే బాహుబలి 15 రోజుల్లో, అది 10 రోజుల్లో సంపాదిస్తే ఇది 15 రోజుల్లో 1000 కోట్లకి చేరింది. ఇంకా ఇప్పుడు ఈలోపుగా వచ్చినటువంటి భారతీయుడు సినిమాతో, కల్కి సినిమాది ఆ సక్సెస్. భారతీయుడు సినిమాతో దాని పరిస్థితి అయిపోతుంది కూడా, భారతీయుడే పక్కకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. తాజాగా భారతీయుడికి ఆశించింది కమల్ హాసన్కి సంబంధించినటువంటి ఫ్యాన్తో ఇది అనుకుంటే తారా చూస్తే అందులో స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో కావడంతో భారీగా అనుకుంటే మొదటి రోజు 28 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. 28.1 కోట్లు మాత్రమే. అది కూడా తమిళంలోనే 16 కోట్లు, తెలుగులో 8 కోట్లు వచ్చాయి. విక్రమ్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నటువంటి కమల్ భారతీయుడు 2తో నిరాశపరచడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం అవుతుంది. ఇది ఒక రకంగా ప్రభాస్కి అదనపు ఉపయోగం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కల్కి ఇప్పటికే భారతదేశంలోనే, దక్షిణ భారతదేశంలో 2 అతిపెద్ద రికార్డులు సొంతం చేసుకున్నాడు తనే. అది హయ్యెస్ట్ ఒక్క సినిమాకి 1800 కోట్ల రూపాయలు బాహుబలి 2 అయితే, ఇప్పటికే 1000 కోట్లు దాటినటువంటిది. అలాంటి అంటే 1000 కోట్ల పైన క్లబ్లో ఉన్నాడు ప్రభాస్. ఇప్పుడు భారతీయుడు ఇంపాక్ట్తో మరింత సంపాదించే అవకాశం ఉంది.